రాష్ట్రంలోని రైతుల, డీలర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులు అందేలా కృషి చేస్తానని ఫర్టిలైజర్స్, ఎరువు, పెస్టిసైడ్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నాగుర్ల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. వరంగల్ శివనగర్లోని సాయి కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర పెస్టిసైడ్స్, సీడ్స్ అసోసియేషన్కు నూతనంగా ఎన్నికైన ప్రతినిధులను వరంగల్ ఉమ్మడి జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా శాలువాలు, బొకేలు, గజమాలతో ఘనంగా సన్మానం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు నాగుర్ల వెంకటేశ్వర్లు ప్రతినిధులు నాగరాజు, మనోహర్, సత్యనారాయణ, కేదారి, అశోక్, రతన్, సాధనానందం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రైతులను, డీలర్లను అందరినీ దృష్టిలో పెట్టుకొని ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం కోసం కృషికేస్తానని తెలిపారు. నెక్స్ట్ కొండమోహన్ కాలాపూర్ గారు, కాసాని యాదగిరి, మమత యాదగిరి గారు, మనోదగిరి, కనకదుర్గ చింతనేకొండ, గాయం సూర్య గారు కూడా మీరు కూడా శ్రీవదే కావాల్సిన. ఈరోజు వరంగల్ జిల్లా ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేను రాష్ట్ర ఫర్టిలైజర్ అసోసియేషన్ అధ్యక్షుని ఎన్నికైన తర్వాత, అలాగే మా మిత్రులు మనోహర్ జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ సిద్ధి నాగరాజు గారు, మా అందరినీ మరి స్టేట్ బాడీలో ఎలక్ట్ అయినటువంటి వాసంపల్లి కేదారి, రైతు సత్యనారాయణ రెడ్డి అందరికి కూడా మరి వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీ నాగరాజు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఘనంగా సన్మానించడం జరిగింది. నిజంగా వరంగల్ జిల్లా నుంచి మన స్టేట్ అసోసియేషన్కు అవకాశం రావడం అనేది అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఇలా రాష్ట్ర అధ్యక్షునిగా తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి అన్ని రకాలుగా ఎరువులు కావచ్చు, పురుగు మందులు కావచ్చు, విత్తనాలు కావచ్చు, నాణ్యమైనటువంటి సరుకులను తెలంగాణ ప్రాంత రైతాంగానికి అందించడానికి నా వంతు కృషి చేస్తూ ఉన్నాను. జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి, రైతు సంఘం నాయకులకి, డీలర్లకు అందరికీ తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సమస్యలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా డీలర్ల సంక్షేమంతో పాటు రైతుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా మా డీలర్ల ద్వారా, మా డిస్ట్రిబ్యూటర్ల ద్వారా, మా కంపెనీల ద్వారా నాణ్యమైనటువంటి విత్తనాలను, ఎరువులను, పురుగు మందులను అందించడానికి నా వంతు కృషి చేస్తానని, తప్పకుండా ఈ తెలంగాణ ప్రాంత డీలర్ల శ్రేయస్ కోసం మరి రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఆదర్శంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేస్తానని